ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీకోసం ఒక కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. డైలీ రొటీన్గా వెజిటేబుల్స్ అలా కాకుండా ఈరోజు అయితే స్పెషల్గా బటర్ చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం అయితే మనము చికెన్ ఎప్పుడైనా బోన్లెస్ తీసుకోండి, చెస్ట్ పీస్ తీసుకోండి. బటర్ చికెన్కి ఇదే చాలా బాగుంటుంది. అది శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఇందులో మనమైతే మసాలా పట్టించేసేయాలి. ఏంటి అంటే జీలకర్ర పొడి, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అలాగే కొద్దిగా పెరుగు, ఒక కప్పు పెరుగు వేసాను. తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ పిండి వేసుకోండి. నిమ్మరసం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిపేసుకోండి. జీలకర్ర, ధనియా పొడి మనం ఫ్రెష్గా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసి కడాయి పెట్టేసుకొని కడాయిలో బటర్ యాడ్ చేయండి. నా కడాయి చాలా హీట్ ఎక్కువ అయిపోయింది, అందుకోసమని అలా పొగ వచ్చేసింది అనమాట. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో మసాలా దినుసులు వేసేసుకోండి. కొద్దిగా పట్ట, లవంగ, ఇలాచి ఇవి వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి. మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మళ్ళీ మిక్సీ పడతాం కాబట్టి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఇలా ఆనియన్, టమాటో వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక 3-4 వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇలా కాజు వేసుకోండి, ఒక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది. అంటే కొద్దిగా ఒక గుప్పెడాన్ని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కారం, అలాగే చిటికెడు పసుపు, అలాగే ఉప్పు. మనము ఉప్పు, కారం ఈ మసాలాలన్నీ చికెన్కి కూడా పట్టించాం కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే ధనియా పొడి ఇవన్నీ వేసుకొని మనము మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక బగోన్లో బటర్ యాడ్ చేయాలి. బటరు హీట్ అవుతుండగా మనము ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం కదా చికెన్లో మసాలా అంతా మొత్తము, ఇది కొద్దిగా అందులో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కడ కూడా నూనె వాడట్లేదు, ఎందుకంటే బటర్ చికెన్ కాబట్టి మొత్తం బటర్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఇలా ఫ్రీగా చికెన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. మనకి చికెన్ ఫ్రై లాగా అయిపోవాలి. అది మధ్యలో కలుపుతుండండి. మనం చూస్తున్నాం కదా ఇక్కడ టమాటా కూడా కుక్ అయిపోతుంది, ఇటు సైడ్ వచ్చేసి చికెన్ కూడా ఫ్రై అవుతుంది. అలాగే మనకి టమాటా మొత్తం ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అస్సలు బరకలాగా ఉండకూడదు, మంచిగా మెత్తగా పేస్ట్ అయిపోవాలి. చూస్తున్నారు కదా ఇలా మంచిగా అయిపోవాలన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ కడాయిలో బటర్ యాడ్ చేసుకుందాము. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తము ఈ బటర్లో యాడ్ చేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి. వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, నార్మల్గా మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా మంచిగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఈ చికెన్ మొత్తము ఇందులో వేసేసుకోవాలి. ఈ కడాయిలో వేసేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీ అనిపిస్తుంది అసలు. బటర్ చికెన్ మనకి రెస్టారెంట్ స్టైలే వస్తుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అసలు రెస్టారెంట్లో తిన్న ఫీలింగే కలుగుతుంది అనమాట. అది తింటుంటే కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఏదైనా కుక్ చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది కదా. నేను కూడా అంతే అనమాట. నేను ఏమైనా వండిననుకో అది సక్సెస్ అయితే ఖుష్ అయిపోతాను అనమాట. అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇప్పుడు చివరిగా ఇది వేస్తేనే పర్ఫెక్ట్ అనమాట బటర్ చికెన్కి. ఏంటి అంటే కసూరి మేతి ఇలా చేతులతో నలిపేసి వేసేసేయండి అంతే. ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా కలిపేసి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీ అయిన బటర్ చికెన్ రెడీ.